లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం గుర్రప్ప స్వామి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా రవ్వారంలో ఈ స్వామి యొక్క జాతర మాఘ పౌర్ణానికి జరుగుతుంది. అందరూ చాలామంది వస్తారు ఈ జాతరకి. ఈ స్వామి కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లగల్లు అనే గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. వాళ్ళ ఇల్లు పాడైపోయి పడిపోతూ ఉంటే కొత్త ఇల్లు కట్టుకునేందుకు నిట్రాడు కోసం మంచి చెట్టు కోసం వెతుకుతుండగా ఈ రవ్వారం దగ్గర గుట్ట మీద ఒక నిట్ట నిలువుగా ఉన్న వేప చెట్టు కనిపించింది. ఆహా, ఇదైతే నిట్రాడికి బాగుందని దాన్ని కొట్టడానికి గొడ్డలి ఎత్తాడు. ఇంతలో ఒక సాధు వచ్చి, ఇది నా ప్రాంతం, ఇక్కడ చెట్టు కొట్టవాకు అని చెప్పాడు. ఈ సంసారి వినకుండా చెట్టు కొట్టుకొని నిదానంగా మనుషుల చేత చెట్టు పట్టించుకొని గుట్ట దించుకొని నిట్రాడు బాగుంది అనుకుంటూ ఊరు చేరి నిట్రాడు ఇల్లు కట్టాడు. కడుతున్నంతసేపు ఆయనకి మనశ్శాంతి లేదు. పడుకున్నా, కూర్చున్నా, తింటున్నా పొద్దస్తమాను నా సొమ్ము తెచ్చుకున్నావు అని అనిపిస్తూనే ఉండేదిట. ఇల్లు పూర్తయినాక గృహప్రవేశం చేశారట. అంతే, నిట్రాడుకు నిలువున మంటలు వచ్చి ఇల్లు మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. నిట్రాడు 3 వంతులు కాలి 1 వంతు నిలిచింది. అప్పుడు మళ్ళీ ఆ సాధువు కనిపించి, ఎక్కడ తెచ్చావో అక్కడే దీనిని పాతిరాపో, తర్వాత నీకు చెప్పాల్సింది నేను చెప్తాను అంటాడు. అతను ఆ కాలిన కొరకొంచు తీసుకుని ఎక్కడ చెట్టు కొట్టాడో అక్కడ పాతడానికి గొయ్యి తీస్తుండగా అందులో శివలింగం బయటపడింది. ఆ పక్కన ఈ కాలిని నిట్రాడు పాతాడు. అప్పుడు సాధువు వచ్చి, ఈ లింగం బాలకోటయ్య, ఈ నిట్రాడు కొండగుర్రప్ప, ఇక నుంచి నీ వంశం వాళ్ళు ఈ గుర్రప్పని ఇలవేల్పుగా కొలుచుకోండి, మీకు మీ వంశం వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పాడు. అందుకు ఈ పెద్ద మనిషి, అయ్యా, మాకు నరసింహస్వామి ఇలవేల్పు, మొక్కులు, ముడుపులు, కట్నాలు, కానుకలు కలియుగ దైవమైన వెంకటేశ్వరుడికి ఇస్తాము అని చెప్పగా, అవి మామూలుగా చేసుకోండి, కానీ ఏ శుభకార్యమైనా తలపెట్టినప్పుడు తొలిగా నాకు పొంగలి పెట్టండి, నా పేరు పెట్టుకోండి అని చెప్పాట. అప్పటి నుంచి వాళ్ళు తమ ఇలవేల్పుగా గుర్రప్ప స్వామిని పెట్టుకొని మాఘ పౌర్ణానికి స్వామికి జాతర చేస్తారు. బ్రాహ్మలు, వైశ్యులు, ఇతర కులాల వాళ్ళు అందరూ కూడా పౌర్ణమి రోజున పొంగళ్ళు పెట్టి పూజ చేస్తారు. తర్వాత రోజు బ్రాహ్మలు, కోమట్లు కాకుండా మిగతా వాళ్ళు జంతు బలులు ఇస్తారు. మంచి సత్యంగల స్వామిగా గుర్తింపు పొందారు ఈ స్వామి. తిరునాళ్ళప్పుడు తప్ప మిగతా రోజుల్లో జనసంచారం ఉండదు. బహుశా ఇప్పుడు ఏమైనా మిగతా రోజుల్లో కూడా స్వామి దర్శనానికి వెళ్తున్నారేమో తెలియదు. అయితే ఈ స్వామిని చాలామంది కొన్ని ఆచారాలతో పూజిస్తారు. అందరూ ఒక్క విధంగా పూజించరు. ఇదండి రవ్వారం గురునాథుడి కథ. మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.